హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ రాగి మాల్ట్. ఇది ఎంతో ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి 1 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ మరిగేంత వరకు మరిగేలోపు మనం 1 కప్లో రాగి పిండిని కలుపుకుందామండి. ఇప్పుడు 1 కప్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి హాఫ్ గ్లాస్ అన్ని సరిపడా నీళ్లు వేసుకొని ఈ రాగి పిండిని ఇలా నీళ్ళలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్ మరిగిపోతున్నాయి కదా, ఇందులోకి టర్న్ ఆన్ చేసుకుందాం. ఈ కప్లో ఉండే మిశ్రమాన్ని కలుపుకుందామండి ఇందులోకి. ఇప్పుడు దీన్ని స్టవ్ని లో టు హై ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఇలా మరిగించుకోవాలండి. ఇది ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మరిగిందండి. ఇప్పుడు మనం 3 టేబుల్ స్పూన్ల దాకా బెల్లంని యాడ్ చేసుకుందాం ఇందులోకి. ఈ బెల్లం బాగా కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి. ఇదిగోండి, బాగా ఉడికిపోయింది. రాగి జావా రెడీ అవుతుంది. ఇది రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనిద్దామండి. కొద్దిగా చల్లారనిస్తే పాలు వేసినా విరగకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న కప్పుడు పాలు పోసుకుందాం. పాలు పోసుకొని ఇలా కలుపుకోవాలండి. ఈ పాలు కాసి చల్లార్చిన పాలండి. ఇప్పుడు 1 కప్లోకి ఈ రాగి మాల్ట్ని వేసుకుందాం. ఇప్పుడు బాదం పప్పు చిన్న పలుకులుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్ అండి. ఇదిగోండి, రాగి మాల్ట్ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.